ఈరోజు మరి హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఇచ్చిన సవాలుకు మరి హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. దీనికి ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను నేను కౌశిక్ రెడ్డి గారి గురించి. నేను కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో 30 వార్డులకు అభ్యర్థులు లేకుండా ఒక ప్రెసిడెంట్గా మిత్రుల అందరి సహకారంతో 30 వార్డులకు అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మా అభ్యర్థులను కూర్చుండబెట్టి మీరు ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క 5 లక్షలు ఇవ్వండి, నాకు ఒక్కొక్క అభ్యర్థి 30 మంది మనిషికి ఒక 5 లక్షలు నాకు ఇవ్వండి, నేను 5 లక్షలు తీసుకొని మిమ్మల్ని గెలిపిస్తా అన్న మాట నిజం కాదా? ఆ రోజు మా పైసలతోనే పువ్వులు చల్లుకొని వార్డులు తిరిగినట్టు నటించి 3వ రోజుకు స్విచ్ ఆఫ్ చేసి టీఆర్ఎస్ కు అమ్ముడు పోయి టీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచడానికి ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డి అది నిజం కాదా? మమ్మలను మీరు ఒక్కొక్కరు 5 లక్షలు ఇవ్వని మీరు అడగలేదా? మేము 30 మంది కౌన్సిలర్లము, ఇదే గుడి కాదు ఏ గుడి కాదు, హైదరాబాద్ నువ్వు చెప్పిన గుడికి 30 మంది కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులం 30 మందిని నువ్వన్న హైదరాబాద్ గుడి దగ్గరికి మేము వచ్చడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు రెడీగా ఉండు. నువ్వు మమ్మల్ని ఒక్కొక్కరిని 5 లక్షలు అడగలేదా? అడగకపోతే స్విచ్ ఆఫ్ చేసుకొని నువ్వు వేయింది వాస్తవం కాదా? మేమందరం మా కష్టంతో మేము పోరాటం చేసింది వాస్తవము. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 30 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులం నువ్వు చెప్పిన గుడికి వచ్చడానికి మేము ఈరోజు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నావు. నువ్వు అనలే మమ్మల్ని, నువ్వు ఏ గుడిలో పోతావు, నువ్వు అన్నం మమ్మలను మనిషికి 5 లక్షల రూపాయలు తెమ్మని నువ్వు అడిగినావు అని మేము సిద్ధంగా ఉన్నాం. 30 మంది ప్రమాణం చేస్తాను కానీ ఈ సందర్భంగా సవాలు విసురుతా ఉన్నాము కౌశిక్ రెడ్డి గారికి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కీలక పాత్ర పోషించి తెలంగాణ తెచ్చిన పొన్నం ప్రభాకర్ గారిపై కౌశిక్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు వారు అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మేము నిజ నిర్ధారణ కోసం ఇవాళ కౌశిక్ రెడ్డి గారు అవినీతిపై కౌశిక్ రెడ్డి చేస్తున్న మోసాలపై ఇవాళ మేము ఇక్కడ తేటా తెల్లం చేయడానికి ఇవాళ చెల్పూరు గ్రామంలో ఆంజనేయ టెంపుల్ దగ్గరికి మేము రావడం జరిగింది. మా యొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఏదైతే ఆదేశాల మేరకు ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఇవాళ నువ్వు చేసిన మోసాలు, ఇవాళ నువ్వు చేసిన చిట్ట ఎండగట్టే కార్యక్రమం కోసం మేమున్నామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాళ నీతి నియమాలు ఉన్న వ్యక్తి అయితే ఇవాళ ప్రభాకరణ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పడం జరుగుతుంది. ఆనాడు నువ్వు మన పొన్నం ప్రభాకర్ గారిని బ్రతిమలాడితే పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఎన్ని రకాల బ్రతిమలాడితే నువ్వు నన్ను ఏదో పోనీలే అని చెప్పి నీకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే నిలబెట్టి ఒక ప్రస్తావన ఇచ్చి ఇవాళ ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తిని ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా సోదరుడు చెప్పిండు ఇవాళ 30 వార్డులు పెడితే 30 వార్డులకు ఇవాళ నీకు సహాయం చేస్తానని చెప్పంటే పాపం వాళ్ళు ఇక్కడక్కడ బాధలు పడి పెళ్ళ మీద పుస్తలు అమ్ముకొని ఇవాళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ దండలేసి నీకు జేజాలు కొట్టు ఇవాళ డప్పు సప్పులతో ఊరేగింపు చేసుకొని పోయినావు. వాళ్ళకు ఒక 100 రూపాయలు కూడా నువ్వు ఇవ్వని పరిస్థితి. 100 రూపాయలు ఇవ్వకపోవడం ఇవ్వగా ఇవాళ ఒక రోజు ఎలక్షన్ ముందే స్విచ్ ఆఫ్ పెట్టుకొని కేటీఆర్కి సరైన ఒక దుర్మార్గం జరుగుతూ ఉన్నది. అప్పటి వరకు నువ్వు ఏదేమైనా కూడా ఇవాళ పార్టీలకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం ప్రభాకర్ జోలికే వస్తే తోలి తీస్తాం, నాలిక తీస్తాం. ఇవాళ నువ్వు కనుక ఇవి చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి నేను పొన్నం ప్రభాకర్ జోలికి రాను, ఇవాళ నేను చెప్పి తప్పని చెప్పాలని చెప్పి ఇవాళ సెలవు తీసుకు